నమస్తే అండి, నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ తోటి గారెలు. చికెన్తో గారెలు ఎంత ఎమ్మీగా ఉన్నాయంటే ఫ్రెండ్స్, చెప్పటానికి అబ్బా ఎంత బాగుందా. టమాటో కచప్లో డిప్ చేసుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్స్, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత వేరొక బౌల్లోకి ఒక 2 ఎగ్స్ ఇలా పగలగొట్టుకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి అలానే కొన్ని పాలు కూడా పోసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 2 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుని, ఒక 3 పచ్చిమిర్చి కూడా చిన్న పీసెస్ కట్ చేసుకుని, ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు బోన్లెస్ చికెన్ తీసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం కూడా వేయాలి. అలానే పొట్టు తీసి పెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. అలానే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా వేసి అలానే 2 బ్రెడ్ స్లైసెస్ కూడా వేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసి లో ఫ్లేమ్లో ఆయిల్ వేడయ్యే వరకు ఉంచాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక కవర్ మీద ఆయిల్ రాసుకుని ఇలా గారెలాగా చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ అలానే ఎగ్లో డిప్ చేసి ఇలా బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసి మరుగుతున్న ఆయిల్లో వేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో రుచికరమైన ఎమ్మీ రెసిపీ అయిన చికెన్ గారెలు రెడీ ఫ్రెండ్స్. ఇది టమాటో కచప్లో డిప్ చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.